సిటీలో నీటి కొరత లేదన్నారు మున్సిపల్ కమిషనర్ దానకిషోర్. నీటి ఎద్దడిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన దానకిషోర్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు కంటే 1000 మిలియన్ లీటర్ల నీళ్లు అధికంగా ఇస్తున్నామన్నారు దానకిషోర్. మార్చి నుంచి ఇప్పటి వరకు 31,726 ట్యాంకర్లు బుక్ చేసుకున్నారని చెప్పారు. బోర్వెల్స్ ఎండిపోవడం వల్లే ట్యాంకర్లు పెరుగుతున్నాయన్నారు. ఆ డబ్బులు కూడాను ప్రభుత్వం భరిస్తుంది. ఎక్కడ కూడాను కన్స్యూమర్ పైన అదనంగా ₹1 కూడా వేయట్లేదు ఈసారి. సో దీస్ ఆర్ ది ఫ్యూ థింగ్స్. I request all the senior directors of water board to please focus on this. And ఇంకొకటి, నిన్నటి నుంచి చలవేంద్రాలు మొదలుపెట్టమని చెప్పి ఎండి గారికి చెప్పాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. వెంటనే వాళ్ళు ఒక చలవేంద్రం మొదలుపెట్టారు. 200 చలవేంద్రాలు నగరంలో జంక్షన్లో పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. సో దట్ కస్టమర్స్, పేదవాళ్ళు, హాస్పిటల్ ముందుండే వాళ్ళు, వాళ్ళందరూ లైక్ నిమ్స్ దగ్గర ఒకటి, అట్లాగే మన ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, రైల్వే స్టేషన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ మంది జనాలు వచ్చే దగ్గర కూడా పెట్టండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రతి జంక్షన్ దగ్గర కూడా కంపల్సరీగా ఒక షెల్టర్ ఉండాలి. దాంట్లో నీళ్లు మనము గ్లాసుల్లో, డిస్పోజబుల్ గ్లాసులు అందించే పరిస్థితి పెట్టుకోవాలి. సో దట్ కన్స్యూమర్స్కి హీట్ వేవ్ వల్ల కూడా దెబ్బ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడాను ఐ రిక్వెస్ట్ డైరెక్టర్, ఎండి గారు మీరందరూ కూర్చొని చేసుకోవాలి. ఫస్ట్ 300 ట్యాంకర్స్ హౌ టు గెట్ ఆన్ ద రోడ్ బై 25th of April అనేది మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. పొద్దా ఇఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ విల్ బి గ్లాడ్. ఇంకా అవసరం ఉందా మాట్లాడాల్సింది? నేను చెప్పేసాను కదా మొత్తం. మీరు కాదు, వాళ్ళు మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడు అదే కదా చెప్పింది ఎంతసేపు. అంటే ప్రతి సిటీ కూడాను ఒక లిమిటెడ్ డయామీటర్తో కడతాం పైప్ లైన్. ఓకే, సడన్గా ఒక 70 ఫ్లోర్లు వచ్చేసింది అనుకోండి, ఆడుండే పైప్ లైన్ వాటర్ సరిపోతుంది. ఆ పైప్ లైన్ మనం పెద్దది చేయాలంటే ప్రాజెక్ట్ చేసుకుని చేసాం. ఉదాహరణకి హడ్కో ప్రాజెక్ట్ కింద దాదాపు 2500 కిలోమీటర్ పైప్ లైన్ వేసాము. హైదరాబాద్ నగరాభివృద్ధి ఎంత ఉందంటే చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. సో ఆ ఏరియాలో రీప్లేస్ చేస్తూ పోతున్నాం. ఉదాహరణ మీరు చూసినట్లయితే కోర్ సిటీలో మనకి ఎక్సెప్ట్ జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో తప్ప ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎందుకని అక్కడ హై రైజ్ వస్తున్నాయి. హై రైజ్లో వాటర్ డిమాండ్ ఉంది. వాటర్ డిమాండ్ అప్పుడు ఏం చేస్తారు? బోర్వెల్స్ చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని మనం పునర్నిర్మాణం చేసి అదనంగా నీళ్లున్నా కూడా తీసుకొచ్చి అందించాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ డ్రైవ్. సార్, డొమెస్టిక్ కి ఎక్కడైనా అంటే టైం తగ్గించారా? రెగ్యులర్ గా చేసేటువంటి సరఫరా టైం ని ఏమైనా తగ్గించారా? టైం ఎక్కడ తగ్గించలేదు, కానీ ఒకసారి ఏమవుతుందంటే చిన్న రిపేర్లు వస్తాయండి. రిపేర్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక 2-3 రోజులు టైం పడుతుంది. అందుకని లాస్ట్ 2 years నుంచి ఏం చేస్తున్నాము, యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టమ్ అని పట్టుకొచ్చాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, నామినేషన్స్ పైన వర్క్లు ఇచ్చేవాళ్ళు. ఆ నామినేషన్స్ పైన ఇన్స్పెక్షన్ జరిగి డబ్బులు డిలే జరిగేది. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాము, ప్రతి సెక్షన్ కూడా ఎంత ఇస్తున్నాము డబ్బులు నెలకి 1.5 lakhs ఇమ్మీడియట్ రిపేర్లు చేస్తానికి ఇస్తున్నాము. అక్కడ ఆ రిపేర్ల వల్ల జరుగుతుందే కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే కాదు, దశరథ్ పోయిన సంవత్సరం మార్చిలో ఎన్ని ఎమ్మెల్యే ఇచ్చారు, ఈసారి ఎన్ని ఎమ్మెల్యే ఇస్తున్నారు? సిటీ లోపల, జిహెచ్ఎంసీ లోపల ఎంత పెంచారు? 120 మిలియన్ లీటర్స్ పర్ డే పెంచడం జరిగింది పోయిన సంవత్సరంతో పోలిస్తే. ఇంకా కూడా ఒక 50 MLD నీళ్ళు చేతిలో ఉంది. మనం అవసరం ఎక్కడుందో దాన్ని బట్టి, ఉదాహరణకి కొన్ని ఏరియాలో డ్రై అయిపోయింది, ఆ ఏరియాలో పెంచుకోవాలి, ఆ వేసులు బట్టి పెట్టుకుంటున్నాము. సో ఇదంతా కూడా ఎక్కడ కూడాను తగ్గించలేదు వాటర్ సప్లై టైమింగ్స్. ఏదన్నా మీకు అక్కడ ఉండే ఎక్కడన్నా మీకు అవగాహన, ఇన్ఫాక్ట్ ఇంకోటి జరుగుతూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారు ఒకటి చేస్తున్నారు, మేమిచ్చే రిపోర్ట్లే పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్లు తీసుకోకుండా జిహెచ్ఎంసీ కమిషన్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. అది కూడా చెక్ చేసుకొని చూస్తున్నాం అంతా కూడా. ఇప్పుడు మనం వాటర్ ట్యాంకర్స్ సప్లై చేస్తున్నాం, బట్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు కూడా ఎక్కువ బుకింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ రేట్లు డబ్బులు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ట్యాంకర్స్ అన్నీ కూడాను కన్స్ట్రక్షన్కి, హౌస్ వాషింగ్కి వాడుతున్నారు, కానీ డ్రింకింగ్ చాలా చాలా తక్కువ వాడతారు. ఆ వాటర్ అసలు బేసికల్గా ఇప్పుడు ఎక్కడ మీకు ప్రైవేట్ బోర్వెల్స్ దగ్గరికి పనిచేస్తాయంటే మనకు బాటిల్స్ ఏమంటారు వాటిని, ఒక 25 కిలో లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, బబుల్స్. ఆ బబుల్స్కి